ఇప్పటి వరకు చూసిన ప్రపంచం ఒకటి కిబోలో. ఇక్కడి నుంచి చూడబోయేది ఇంకోటి. ఏ కంపెనీ అయినా ప్రపంచ దేశాల్లో ఏ పెద్ద కంపెనీ అయినా, ముఖేష్ అంబానీకి సంబంధించిన కంపెనీలు కానీ, టాటా బిర్లా సంబంధించిన కానీ, అదానికి సంబంధించిన కంపెనీలు కానీ, ఎనీవన్, హిందుస్థాన్ ప్రైవేట్ లిమిటెడ్, ఇలాంటివన్నీ కూడా ఏ కంపెనీ అయినా ఒక ప్రోడక్ట్ ని తయారు చేస్తే దాన్ని ఆ తయారు చేసిన ఏరియాలో ఆ లోకల్లో దాన్ని రిలీజ్ చేస్తారు. ముందు త్రూఅవుట్ మొత్తం చేయరు, ఆ లోకల్లో రిలీజ్ చేస్తారు. ఆ లోకల్లో రిలీజ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఎంక్వైరీ టీం కూడా ఉంటుంది. ఆ కంపెనీకి ఒక ఎంక్వైరీ టీం ఉంటుంది. ఆ ఎంక్వైరీ టీం ఏం చేస్తుంది, ఈ యొక్క వదిలిన ప్రోడక్ట్ ని ప్రజల్లో ఏ విధంగా దీని స్పందన ఉంది, దీని వాడకం మీద ఎలాంటి స్పందన వస్తుంది, ఎలాంటి రూమర్స్ వస్తున్నాయి, ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి అని చెప్పి గమనించడానికి ఒక ఎంక్వైరీ టీం ఉంటుంది. ఈ ఎంక్వైరీ టీంకి అదే పని, ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ ప్రోడక్ట్ మీద బ్యాడ్ మెసేజ్ వస్తుంది అనుకోండి జనాల్లో, ఈ ప్రోడక్ట్ బాగాలేదు, ఈ సబ్బు రుద్దితే చీలు వస్తుంది, ఈ సబ్బు రుద్దితే దొద్దలు వస్తున్నాయి, బాగాలేదు, ఒక్కసారి కొన్నాడు మళ్ళీ కొనడం లేదు, ఆ ప్రోడక్ట్ ని ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని ఒకవేళ దాంట్లో కానీ రిజల్ట్ కానీ ఆ ఎంక్వైరీ టీంకి వస్తే, మళ్ళీ ఆ ఎంక్వైరీ టీం కంపెనీకి చెప్పడంతో ఇప్పుడేట్ ఏం చేస్తారు, ఆ స్టాక్ పాయింట్ దగ్గర, ఆ డిస్ట్రిబ్యూటర్ దగ్గర ఉండే సరుకు మొత్తం వెనక్కి తెప్పించుకోవడం జరుగుతుంది. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎవరికి నష్టం కదా. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి కావాలి కదా వ్యాపారం, వాళ్ళకి నష్టపోకూడదు. ఒకప్పుడు నర్సేకర కృష్ణ, సూపర్ స్టార్ కృష్ణ పిక్చర్ తీస్తే ఫెయిల్ అయితే నిర్మాతలకు డబ్బులు ఇతనే ఇచ్చేవాడు. అలాగే ఈ కంపెనీలు కూడా ఏంటంటే అలా చేస్తూ ఆ రిటర్న్ తీసుకొని వాళ్ళకి డిస్ట్రిబ్యూటర్ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసేస్తూ, ఇప్పుడు ఒక హిందుస్థాన్ లివర్ లిమిటెడ్ అని ఉంది, లేదా కోకోకోలా బ్రాండ్ ఉంది, బ్రాండ్ నేమ్ కింద ఉంటాయి. అది ఎవరు చదవరు పెద్దగా, పైన ఉండే పెద్ద అక్షరాలు చదువుతారు. ఆ ప్రోడక్ట్ పేరు లైఫ్ బాయ్, లక్స్ ఇలాంటివి చదువుతారు. దాని కింద ఏ కంపెనీ వాడికి సంబంధించిందని ఎవరికి అవసరం లేదు. ఈ సబ్బు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రోడక్ట్ మోడిఫికేషన్ చేసుకొని కొత్త తరహా తీసుకొని కొద్ది క్వాలిటీ పెంచి మళ్ళీ జనాల్లోకి తీసుకువస్తారు. ఎలా, ఇప్పుడు వీళ్ళు ప్రింట్ చేసిన పేర్లన్నీ తగలపెట్టేస్తారు ఆ లేబుల్స్ మొత్తం. ఈ సబ్బులన్నీ వేస్టే. ఆ నష్టం ఎవరికి, కంపెనీ వాడే నష్టపోయాడు, కానీ ప్రజలు నష్టపోలే. అప్పుడు వాడు ఏం చేస్తారు, మళ్ళీ న్యూ ప్రోడక్ట్ తయారు చేసి దాన్ని మళ్ళీ కొద్దిగా రూపుదిద్ది క్వాలిటీ పెంచి మళ్ళీ పేరు మార్చి స్టిక్కర్ మళ్ళీ లేబుల్ మళ్ళీ వదులుతాడు. మళ్ళీ వదిలినప్పుడు ఆ ఎంక్వైరీ టీం ఎంక్వైరీ చేస్తుంటే కొద్దిగా యావరేజ్ గా రిజల్ట్ వచ్చింది అనుకోండి, జనాల్లో పర్వాలేదు యావరేజ్, దాన్ని కూడా ఆ కంపెనీ ఒప్పుకోదు, ఎదగాలనుకున్న కంపెనీ. ఆ యొక్క ఎంక్వైరీలో కూడా అలాంటి మెసేజ్ వచ్చినా కూడా వెనక్కి తీసుకొని మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ తయారు చేయడం జరుగుతుంది. మంచి క్వాలిటీ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు దాకా చేస్తూనే ఉంటారు, లోకల్లోనే వదులుతారు. ఎప్పుడైతే సక్సెస్ అయ్యి జనాల్లో పదే అదే పరంగా ఒకటి కొన్నాడు 10 కొంటున్నాడు, ఒకటి కొన్నాడు 20 కొంటున్నాడు, ఇదే విధంగా ఎప్పుడైతే సక్సెస్ స్టాక్ వచ్చిందో అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది, స్టాక్ పెంచుద్ది. ఇంకా అక్కడి నుంచి స్టాక్ పెంచి ఈ యొక్క నష్టం కూడా, గతంలో జరిగిన 2 సబ్బుల నష్టం కూడా దాని మీద వేసేసరికి అంటే డిమాండ్ పెరిగిపోతూ ఉంటుంది. దానికి కాస్ట్ ఆ విధంగా పెట్టేస్తాడు, మంచి నేమ్ వచ్చేసింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే జియో కంపెనీ వాడు ఆ రోజు ఇతరాల్లో ఒక భాగం చేశాడు. రీఛార్జ్ మనకి ఫస్ట్ రీఛార్జ్ అనేది ఒక డేటా లేకపోతే ఈరోజు ఎదుర్కొంటుంది. టీవీ సై ఎవరు చూడదా, బిడ్డకి అదే పని, తల్లికి అదే పని, తండ్రికి అదే పని, ఎవరి పని వాళ్ళది ఫోన్లు. మరి వాడు డబ్బులు లేకుండా ఏంటంటే ఇప్పుడు ఎంతైనా పెట్టనండి, వాడు కోట్ల మీద కోట్లు సంపాదిస్తున్నాడు. మరి అదే విధంగా ఇక్కడ ప్రోడక్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఫెయిల్ అయిపోయి సక్సెస్ అయినప్పుడు వాడు పోయి నష్టాన్ని కూడా దాని మీద వేసేసి లాక్కున్నాడు. అదే విధంగా మన కిబో కాయిన్ అని చెప్పి పేరు పెట్టి ఫ్రీ మైనింగ్ ఇవ్వడం జరిగినప్పుడు తర్వాత కొంతమంది డబ్బులు కట్టి కొనుక్కున్నారు, ఒకరి నుంచి ఒకరు కొనుక్కున్నారు, ఎక్కువ రేటు పెట్టి రకరకాలు చేసుకున్నారు. కానీ మన డాడీ గారు కూడా ఏం చేశారంటే కొన్ని ప్రోడక్ట్స్, కొన్ని ప్రాజెక్టులు పెట్టి టీవీలు అన్నారు, డిటిహెచ్ అన్నారు, ఓటీటీలు అన్నారు, ఇలా రకరకాల ప్లాట్స్ అన్నారు, వాహనాలు కూడా అన్నారు. కానీ నేను చెప్పాను కదా ముందు, ఏదైనా సక్సెస్ చేసుకోవడానికి జనాలను తీసుకుపోయినప్పుడు అది సక్సెస్ కాదు అనిపిస్తే దాన్ని ఆపేయడం. సపోజ్ తీసుకోండి, టీవీలో 3 గంటల టీవీలు తెప్పించేటప్పుడు అందరూ చూశారు వీడియోలో. ఈ టీవీలని ఎక్కడికి పోయి నేను ఎవరైనా ఆలోచించాడా? ఎప్పుడు ఆలోచించాలా? అవన్నీ ఇచ్చినవి కూడా వెనక్కి వచ్చినవి కూడా తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు డాడీ. అవన్నీ గొడవలు పడేసుకున్నారు. ఎవరికి నష్టం అది? ఎందుకు? ఇక్కడ ఏంటంటే టీవీలు బయటకు పోతే మనకి కమ్యూనిటీ ఎక్కువ,
కోట్ల మంది కమ్యూనిటీ మనకు ఆల్రెడీ ఉంది. కంపెనీ మీద ప్రేమతో ఉండే టీవీలు వదిలేసుకొని మన టీవీలు కొనుక్కుంటారు. అది ఎంతో కొంత అమ్మేసుకొని మన కంపెనీ మా కంపెనీ అని చెప్పి మన టీవీలో కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు ఇక్కడ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే టెక్నీషియన్ ప్రాబ్లం వస్తుంది, టెక్నికల్ ప్రాబ్లం. వీళ్ళకి ఎక్కువైనప్పుడు సేల్స్ టెక్నికల్ ప్రాబ్లం టెక్నీషియన్ పూర్తి చేయాలి, టెక్నీషియన్స్ ఉండాలి. కానీ ఎంతమంది టెక్నీషియన్ పెట్టినా మనకు ఆంధ్రం ఒక షోరూమ్కి ఒక ఇదికి, ఎందుకంటే మనకుంటే కమ్యూనిటీ అటువంటిది. బయట వాళ్ళకంటే అది వేరు. రకరకాల కంపెనీలు ఉన్నాయి, ఎల్జీ అని అని వీడియో కానీ రకరకాలు ఉంటాయి. వాళ్ళ కంపెనీలు ఉంటాయి. మన ఒకటే కంపెనీ, ఒకటే కమ్యూనిటీ. మరి ఎంతమంది టెక్నీషియన్ పెట్టాలి? ఇది జరిగేదేనా? అయినా కూడా ఇంకో మాట పెట్టారు, పీస్ టు పీస్. ఏదైనా ప్రాబ్లం వస్తే రిపేర్ ఉండదు, పీస్ టు పీసే. ఎంతమంది పీస్ టు పీస్ ఇస్తాం? ఎక్కడి నుంచి తెప్పించిస్తారు? ఇవన్నీ తర్వాత ఆలోచిస్తే ఇది సక్సెస్ కాదు, ఇలా పోతే సక్సెస్ కాదు, దీన్ని రూట్ మార్చి ఇంకో విధంగా తీసుకొని పోదాం అని చెప్పి దాన్ని వెనక్కి తీసుకొని ఆపడదు. పెద్ద కంపెనీలు చేసినట్టుగా ఇది కూడా చేసింది. తర్వాత డిటిహెచ్ అంటారు, డిటిహెచ్ సెటప్ బాక్స్ తెప్పిస్తారు. సెటప్ బాక్స్ తెప్పించి ఇవ్వడం మీద అరేంజ్ చేస్తారు. దానికి కూడా టెక్నీషియన్స్ కావాలిగా. ప్రతి పల్లెలో మందే ఉంటుంది టెక్నీషియన్ ప్రాబ్లమ్స్. ఏదన్నా చిన్న టెక్నీషియన్ ఎవడన్నా రాకపోతే ఆ డాడీ గారి మాట విని ఆ టీవీ పెట్టుకున్నాం, శుద్ధంగా వస్తాను టీవీలో సీరియల్ పోయింది, ఈరోజు సీరియల్ పోయింది, పచ్చి బూతులు అవసరమా మనకి? ఇవన్నీ ఆలోచించుకొని మళ్ళీ డ్రాప్ బ్యాక్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మీ ఊళ్ళో ఇక్కడ సభవరం దగ్గర ఇక్కడ వెంచర్ గురించి ఇప్పుడు కూడా వస్తూ కనుక్కొని వచ్చా. అక్కడ ఒక పర్సన్ నాతో చెప్పారు, ఎవరో కట్లు కొట్టుకొని తీసుకొని పోతున్నాడు. ఈ ప్లాట్ ఏమవుతాయా, మేము వీడియో తీసుకుంటామని. ఈ ప్లాట్ ఏమవుతాయి అంటే ఒక ఆయన కిలపర్తి వెంకట్రావు గారిని మహా డబ్బుగలోడు అండి. అతను చాలా పెద్ద డబ్బుగలోడు. ఆయన ప్లాట్ ఆయన మోసం చేశారు, 3-4 అమ్మారండి. ఇది ఆయన దగ్గర కూడా డబ్బులు తీసుకొని మోసం చేశారు, కట్టనీ కూడా చేశారు. ఆయన్ని కట్టనీ లేదు ఇక్కడ అని వాళ్ళే చెప్తున్నారు. అక్కడ ఇప్పుడు విన్నా కట్టనీ కూడా చేశాడని. ఇలా చూడండి ఎంత ఆయన పెడుతున్నాడు పెట్టుబడి. ఆయన ప్లాట్ కట్టించి 14 అంతస్తులు కట్టి ఆడ ఎవరు లేని విధంగా, ఎవరు చేయని విధంగా మన భారతదేశంలో పైన హెలిప్యాడ్, పైన సినిమా థియేటర్, పైన పాలకు మొత్తం సెట్ చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఇక్కడ చెడగొట్టారు. ఎందుకంటే మంచితనం ఇక్కడ పనికిరాదు. కానీ ఇప్పుడు జనాలకి ఏది అదన్నాడు ఇదన్నాడు ఏది ఇచ్చాడు? ఒక్కటి లేదు. ఈ కమ్యూనిటీ మన కమ్యూనిటీ దీంట్లో ఉంది కాబట్టి నీకు తెలుస్తుంది. అదే బయట కంపెనీ కూడా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తే లోకల్లో పేరు మార్చేస్తున్నాడు, దానికి పేరు మార్చి పెడుతున్నాడు. మీకు పలానా కంపెనీ కూడా తెలిస్తే మీరు కొనరు. అదే కంపెనీ మీద వదిలారనుకోండి, క్వాలిటీ పెంచి మీరు కొనరు, పేరు పడిపోయింది చెడ్డది. అలాగే ఇక్కడ మనం ఏంటంటే కిబో అనే పేరుతో కాయిన్ పెడితే ఎంతమంది దాన్ని ఆదరిస్తారు? కిబో అంటేనే వేస్ట్, అయిపోయింది, మోసం అంటున్నారు. మరి కాయిన్ కూడా కిబో కాయిన్ పెట్టి ట్రైనింగ్ లో పెడితే ఎవరన్నా వస్తాడా? అందుకోసం ఒక అద్భుతమైన కాయిన్, అద్భుతమైన పేరు పెట్టి ట్రేడింగ్ సక్సెస్ అయ్యాం. మనం కిబోలోనే సక్సెస్ అయ్యాము. కాయిన్ ట్రేడింగ్ లో పెట్టాడు, దాని పేరు మార్చి పెట్టాడు QCC, క్వాంటమ్ క్రిప్టో కరెన్సీ. పేరు మార్చాడు. కంపెనీ మందే, హిందుస్థాన్ లెవెల్ లిమిటెడో ఇంకోటో కిబోనే పేరు మార్చి QCC అని పెట్టాడు. ఈయన దగ్గర ఎంతమంది రూమర్స్ తెలుసా? కిబో కాయలు మేము కొని పెట్టుకున్నాము, అన్ని చేసుకున్నాము, ఇవన్నీ వదిలేసి మళ్ళీ ఇంకోటి కొత్త కాయలు ఒకటి పట్టుకొచ్చాడు. దాంట్లో ఎంతమంది మోసం చేయాలని? ఇదేంటి వీళ్ళ పరిస్థితి? మా పరిస్థితి ఏంటి? సిస్టమ్ అర్థం కావాలి అంటే మీటింగ్స్ అరేంజ్మెంట్ చేసుకొని ఎక్కువ మందిని ఎప్పుడైతే కూర్చోబెట్టి లీడర్స్ని పిలిపించి చెప్పిస్తారో వాళ్ళకి క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా లేదా? సబ్జెక్ట్ క్లియర్గా అర్థమైంది. ఇక్కడ ఎక్కడ లోపం? కంపెనీల లోపం కాదు. మన కోసం కంపెనీ రకరకాల మార్పులు చేసుకుంటూ వస్తుంది. ఈరోజు సక్సెస్ అయ్యాం, ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాం. QCC కాయిన్ ఇందాక చెప్పా మీకు, 651 రూపాయలకి స్టార్ట్ అయితే 18 లక్షలు క్రాస్ అయింది కాయిన్. ఏ కంపెనీ ఆ విధంగా జరగదు. ఇప్పుడు కూడా కొంతమంది ఏమంటారు, తెలియని వాళ్ళు ఆ మాట అంటుండేసరికి డాడీ గారు ఏం చేశారంటే మమ్మల్ని అడ్మిన్ టీంలో కొంతమందిని ఎన్నుకొని మాకు కారులు ఆయన స్వయాన డబ్బులు పూర్తిగా పెట్టి కొనిచ్చి ప్రతి ఒక్కరు ఇండియా మొత్తం చుట్టేయాలి. భారతదేశం మొత్తం మన కిబో కస్టమర్లు ఉన్నారు. ఎక్కడెక్కడ మన కస్టమర్స్ ఉన్నారో, ఏ అడవుల్లో, చెట్లల్లో, పుట్టల్లో ఎక్కడున్నా సరే 500 రూపాయలతో కాయిన్ ఎవడైతే కొని పెట్టుకొని వాడి అకౌంట్ పెట్టుకున్నాడో వాళ్ళందరికీ న్యాయం చేసే విధంగా మీరు రావాలి, మీరు చెప్పాలి అని చెప్పి మమ్మల్ని ఎంచుకున్నాడు. ఒక అకౌంట్లో ఒక QCC కాయిన్ ఇచ్చున్నాను, చూసుకోండి.
ఉన్నాయి కదా. ఒక క్యూసెస్ కాయిన్ విలువ ఇప్పుడు 18 లక్షలు పోయి డౌన్ అయింది, మళ్ళీ ఎక్కుద్ది. కోటి రూపాయలు దాటి వెళ్ళిపోతుంది. బిట్ కాయిన్ దీన్ని క్రాస్ చేయలేదు. అందరూ ఏమనుకుంటారు, బిట్ కాయిన్ మనం పట్టుకోలేం. మనం కూడా అనుకున్నాం. కనీసం బిట్ కాయిన్ అన్న టార్గెట్ పెట్టుకోకపోతే తీసుకోపోతే 50,000కో 50 లక్షలకో ఎంత వరకు తీసుకోవచ్చు అనుకున్నాం. కానీ ఇప్పుడు బిట్ కాయిన్ మనల్ని అందుకోవడం కష్టం. 100% ఇది కమ్యూనిటీ పెంచు, ఇంకా కమ్యూనిటీని తీసుకువస్తున్నాం మనం. కొత్త ప్రాజెక్టు ఇంకా కమ్యూనిటీ వస్తుంది. ఆ ప్రాజెక్టులో ఫ్రీ చెప్తా దాని గురించి కూడా. ఇప్పుడు ఆ కాయిన్ పెట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చారండి. మరి దానికి ఎవరైనా డబ్బులు కట్టారా? మరి 10 లక్షల రూపాయలు కాయిన్ మీ అకౌంట్లో ఇచ్చారు. అది ఎలా అమ్ముకోవాలి, ఎలా వస్తాయి, దానివల్ల ఉపయోగం ఏంటి, అది ఎలా ఇస్తారు మాకు అని తెలుసుకోవాలని తప్పన ప్రతి ఒక్కరిలో ఉండి వాళ్ళ లీడర్స్ ఫోన్ చేసి దాని గురించి నువ్వన్నా చెప్పు, నువ్వు వేరే కంపెనీలో పోయి చేసుకుంటే దానికి చెప్పేవాడిని మాకు తగిలించు అని మీరు అడగాలి లీడర్స్ని. లీడర్ ఎవరు స్పందించలేదు. నువ్వు వేరే కంపెనీ చేసుకున్నావు భయ్, మాకు దేనికి, మాకు ఎవడన్నా మాకు హెల్ప్ చేసేవాడిని తగిలించంటే అలాంటి నెంబర్ వాళ్ళే ఇస్తారు. మన అన్నోటితో కన్సల్ట్ కా, నువ్వు మన అన్నతో మాట్లాడి నీకు కరెక్ట్గా వస్తుంది ఆన్సర్. ఏ టీం అని చూడడం, కంపెనీ తరపున అడ్మిన్లమి కరెక్ట్గా వస్తుంది, వాళ్ళే ఇస్తారు సలహా. అప్పుడు మాకు చేస్తే మేము కనెక్ట్ అవుతాం. డాడీ చెప్పేది అయితే ప్రతి ఒక్కరిని ఎత్తికి ప్రతి అకౌంట్ హోల్డర్కి న్యాయం చేయండి. వాడికి అలివి కానీ సంపదని వాడి అకౌంట్లో ఇచ్చున్నాను జాగ్రత్తగా వాడిని చేసుకోమని చెప్పండి. మీరు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మాకొద్దు, మాకు అవసరం లేదు అనుకుంటే ఆ అకౌంట్ నాకు ఇచ్చేసినా నేను తీసుకుంటాను. 700 రూపాయలు ఇచ్చి 500 కదా కట్టేదే, 700 ఇచ్చి తీసుకుంటాను. మీరు తీసుకున్నా తీసుకోండి. మీరు తీసుకుంటే ఉపయోగం ఉండదు, నేను తీసుకుంటే ఉపయోగం. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్తున్నారు, మేము తీసుకుంటే ఆ క్యూసీసీ కాయిన్ డీ కాయిన్ దాంట్లో ఉండేది నాకు వస్తుంది, నేను రేపు అమ్ముకుంటా. అదే డాడీకి ఇస్తే ఒకటి రాత్రి చెప్పారు ఆ మాట, అదే నాకు ఇస్తే నేను కాయిన్ బర్న్ చేసేస్తా. ఆఫ్ చేయవా? కాయిన్ నేను బర్న్ చేసేస్తాను. నా దగ్గరికి వచ్చింది ఆయన 700 ఇస్తాడు. ఆయన దగ్గర క్యూసీసీ డీ కాయిన్ ఉంది కదా, వచ్చిందిగా ఇది, కానీ అతను వాడు దాన్ని బర్న్ చేసేస్తాను. నా దగ్గరికి వచ్చిన అన్ని బర్న్ చేసేస్తే కాయిన్స్ మొత్తం తగ్గిపోతాయి, కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు దాని పరిస్థితి ఏంటి? మామూలుగా ఉండదు, అసలు అందుకోలేని స్థాయికి ఎదిగిపోద్ది. అదే మనం ఏంటంటే 700 ఇచ్చి వాడికి 70,000 ఇచ్చి 100 అకౌంట్ తీసేసుకుంటాం. 100 క్యూసీసీ కాయిన్స్ 100 డీ కాయిన్స్ వస్తాయి. కానీ కాయిన్ రేట్ ఎదగాలంటే డాడీకే ఇవ్వాలి అకౌంట్. ఆయన బర్న్ చేసేస్తాడు, 700 ఇచ్చేస్తాడు, బర్న్ చేసేస్తాడు, 700 ఇచ్చేస్తాడు, బర్న్ చేసేస్తాడు. బర్న్ చేసేస్తుంటే కాయిన్ మొత్తం తరిగిపోతాయి. ఆయన ఆ మాట అనేసరికి అసలు ఇచ్చేవాడు కూడా ఇవ్వడు. వీడు సైలెంట్గా ఇటు సీక్రెట్గా తీసి ఇటు పెట్టుకుంటాడు. ఆయన బలవంతం చేయాలి నాకే ఇవ్వాలి అని. ఇస్తే మీకు మేలు జరుగుద్ది, మీ దగ్గర ఉంటే మేలు తక్కువ జరుగుద్ది. మరి ఇటు ఇచ్చుకోవాలో ఇటు ఆలోచించుకోవాలి అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు లేదు తీసుకునేవాడు. అది ఇచ్చేస్తేనే బెస్ట్. డాడీకి ఇచ్చేసేస్తే వాడు డబ్బులు అడుగు వచ్చేస్తే కాయిన్ బర్న్ అయిపోద్ది. కాయిన్స్ తగ్గిపోయే కొద్దీ కమ్యూనిటీ పెరిగే కొద్దీ దీని బలం విపరీతంగా పెరిగిపోద్ది. కాయిన్ వేరు క్యూసీసీ కాయిన్ ద్వారా మీకు ఇన్కమ్ ఎలా వస్తుందో అర్థమైపోయిందా? అన్నిటికీ తలవుతుండ్రి, ప్రశ్నించకపోతుండ్రి. ఇప్పుడు ఆయన అడిగింది అది కరెక్టే 100%. నేను దానికి 3 సార్లు అడిగితే ఎవరు తలవుతుండ్రి. సరే అర్థమైంది. ఏమర్థమైంది? ఏమి ఇచ్చాడు మీకు క్యూసీసీ? అంటే ఏం ఆదాయం చెప్పలేదు, ఎలా వస్తుందో నేను చెప్పలేదే. క్యూసీసీ కాయలు అలివి కాయలు సంపద మీకు ఇచ్చాడు, లక్షల రూపాయల కేజీ ఇచ్చాడు. అది ఎలా తీసుకోవాలని ఎవరికి అడిగితే కదా. మీరు అడగాలి. మీరు అడగకపోతే అడగండి, అమ్మాయిని అన్నం పెట్టదు. అడగాలి, ప్రశ్నించాలి. ప్రశ్నించేవాడే లీడర్గా తయారవుతాడు. ఇప్పుడు దాని స్పీడు, ఇప్పుడు మనం కొన్ని ప్రాజెక్టులు తీసుకొని వచ్చాం. దాని పేరు స్కై అండ్ ప్రాజెక్టు. 300 ప్రాజెక్టులు కాదు, 3000 ప్రాజెక్టులు వచ్చినా ఈ స్కై అండ్తో అటాచ్మెంట్ కావాల్సిందే. ఇంకా దీనికన్నా ప్రాజెక్ట్ లేదు, ఎప్పుడు చేయలేదు. స్కై అండ్ అంతే, ఆకాశం హద్దు ఇంకా లేదు. ప్రతి ప్రాజెక్టు వచ్చే ప్రాజెక్టు ఆ స్కై అండ్తోనే యాడ్ అవుతాయి. ఈ స్కై అండ్లో ఫ్రీగా రెఫరల్ తీసుకొని జాయిన్ కావడానికి ఇబ్బంది. అకౌంట్ నెంబర్ అవసరం లేదు, పాన్ కార్డ్ అవసరం లేదు, ఆధార్ కార్డ్ అవసరం లేదు. కావాల్సిందల్లా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫోన్ నెంబరు, మీ మెయిల్ ఐడి. ఇవి ఇవ్వడానికి కష్టమా? ఇది ఇవ్వడానికి కష్టమా? ఫ్రీగా రెఫరల్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మీరు స్కై అండ్లో ఒక సభ్యులు. ఈ స్కై అండ్లో సభ్యులైనందువల్ల మీరు ఇప్పుడు రాబోయే కాలంలో మనం ఈ స్కై అండ్ ప్రాజెక్ట్లో
జాయిన్ అయిన ప్రతి సభ్యుడు కూడా రేపు రాబోయే కాలంలో మీ స్టూడియో సంబంధించిన సెల్ ఫోన్ అయినా విన్ టు ఫ్లైట్ వరకు ఎనీవన్ ప్రతి ఐటమ్ కూడా స్కై అండ్ ప్రాజెక్ట్ ద్వారా కొనుక్కోవడం జరుగుతుంది. అది ఎలా? మనం ఇప్పుడు కాయిన్ ఒకటి కొనుక్కున్నాం, సరే కొనుక్కోలేదు, మీ దగ్గర ఏం కాయిన్స్ లేవు, ఎలాంటి ఐఎన్టీటీ డాలర్ లేదు. ఇక్కడ ఇంకోటి చెప్పాలా, ఐఎన్టీటీ కన్నా ముందు ఒకటి చెప్పాలా. యుఎస్డిటి డాలర్ అనేది ఎంతమందికి పరిచయం ప్రపంచంలో? ఎంతమందికి తెలుసు యుఎస్డిటి డాలర్? యుఎస్డిటి డాలర్ అమెరికన్ డాలర్. యుఎస్డిటి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిజిటల్ టోకెన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిజిటల్ టోకెన్. యునైటెడ్ స్టేట్స్ అంటే ఏంటి? 50 రాష్ట్రాలు. 50 రాష్ట్రాలు కలిపితేనే అమెరికా. యునైటెడ్ స్టేట్స్ అంటే 50 రాష్ట్రాలు. ఈ 50 రాష్ట్రాలు కలిపితేనే అమెరికా. అమెరికాకి 50 రాష్ట్రాలు ఉన్నాయి, కానీ అది పెద్ద దేశం కూడా కాదు, చిన్న దేశానికి 50 రాష్ట్రాలు ఉన్నాయి. మన అతిపెద్ద దేశం, మనకి రాష్ట్రాలు తక్కువ. అది అమెరికా అంటే 50 రాష్ట్రాలు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిజిటల్ టోకెన్ అది యుఎస్డిటి. అది వాళ్ళకి చలామణి. ప్రపంచ దేశాల మొత్తానికి అది తెలుసు. దాన్నే మనం వాడుకొని ప్రతి ఒక్కరు దాన్నే వాడుకుంటాం ప్రపంచ దేశాల్లో అన్ని క్రిప్టోలకి. కానీ మన డాడీ ఏం చేశారంటే కొత్తగా ఐఎస్డిటి అనేది క్రియేట్ చేశారు. మనం ఇక్కడ క్రియేట్ చేసి ప్రపంచ దేశాలకు మనం ఎందుకు పరిచయం చేయకూడదు? వాడు ఎప్పుడో క్రియేట్ చేసి మనకి ప్రపంచానికి పరిచయం చేసినప్పుడు మనం ఎందుకు మన ఇక్కడి నుంచి తీసుకుపోయి ప్రపంచానికి పరిచయం చేయకూడదు? ఏది గొప్ప ఈ రెండింటిలో మనకి చెప్పండి, ఏది గొప్ప? ఏ దేశం నుంచి ఏ దేశం పోతే గొప్ప? మన దేశం నుంచి ప్రపంచ దేశాలకు పోవడం మన భారతదేశానికి ఎంతో గర్వకారణం, అవునా కదా? మరి అలాంటి దానికి సహకరించాలి లేదా? ఎవరు చేస్తుంటే తప్పకుండా సహకరించాలి. రాలేడు కాదు, సహకరించాలి. మన దేశం నుంచి ప్రపంచ దేశాలు తీసుకొని పోవాలంటే ప్రతి ఒక్కరు సహకరించాలనుకోండి, కమ్యూనిటీ మొత్తం. ఓదారి ఐఎస్డిటి మీనింగ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిజిటల్ టోకెన్. ఇండియాది కాదు, నేను డాడీది కాదు, ఇంటర్నేషనల్ ప్రపంచ దేశాలు మొత్తం ఐఎస్డిటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డిజిటల్ టోకెన్. అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ డిజిటల్ టోకెన్ అంతే. మరి ఎందుకు తీసుకొని పోకూడదు? మనం దాని దమ్మేందో దాని పవర్ ఏందో మనం ప్రపంచ దేశాలకు చూపిస్తున్నాం తొందరలో. మీ ఏరియా వాళ్ళకి మంచి గర్వకారణం తీసుకొస్తున్నాడు ఆయన. భారతదేశం కాదు, ముందు మీకు అది గర్వకారణం. మా ఊరు చరిత్రలో చెప్పుకుంటారు, పిల్లలు కూడా చెప్పుకుంటారు మీ గురించి. ఆ పలానా దగ్గర పుట్టాడంట. పాఠ్య పుస్తకాల్లో వస్తుంది ఆయన పేరు. ఇది ఛాలెంజ్, రాసి పెట్టుకోండి. పాఠ్య పుస్తకాల్లో వస్తుంది. కిలపర్తి వెంకట్రావు గారు పలానా గ్రామంలో వెల్లుర్తి నియోజకవర్గం చవడవరం గ్రామంలో పుట్టాడు. ఆయన ఇంత చరిత్ర సహా రాస్తారు చరిత్రలో. దాంట్లో మేము కూడా ఉంటాం. అందుకని మేము కష్టపడుతున్నాం కంపెనీ కోసం. ఎవరైతే గట్టిగా కష్టపడతారో ఫుల్ టైం గా వాళ్ళందరూ ఆయనతో ఉండే వాళ్ళంతా మన పేర్లు కూడా నిలుస్తాయి. మన తాత పిల్లలు మనవాళ్ళు చెప్పుకుంటారు, మా తాత కూడా ఉన్నాడు దాంట్లో, ఆయనతోటి ఆ కంపెనీలు చేశారని. ఇది దానికోసం మేము పాల్గొడతాం నిద్రాహారాలు లేకుండా. మరి ఈ రోజు ఊరకనే చేస్తున్నామా? ప్రతి ఒక్కరికి డబ్బులు తెప్పించే విధంగా చేస్తున్నాం పని. మనం సంపాదించుకోవడం కష్టమే కాదు, ప్రతి మందికి సంపాదించి ఇవ్వడమే ఆనందం. మన జేబులో ఉందా? మనం ఎవరికి అవకాశం ఉందా? వాడికి ఇప్పించగలిగే అవకాశం ఉందా? ఇప్పించేద్దాం. ఇదే కదా డాడీ చేస్తుండేది. ఆయనకే అవసరం లేదు. ఆయనకి ఎందుకు? ఉన్న ఒక్క కొడుకు పోయాడు, కూతురు ఉంది, అదేదో పొలం ఇచ్చి తిప్పిడి చేసుకోవాలి. ఇంకెందుకు ఆయనకి? ఏం చేసుకోవడానికి? ఆయనకి తెలిసి కూడా ఆయన 1000 కోట్లు దొబ్బేస్తున్నాడు. 1000 కోట్లు దొబ్బేసి ఆడిచి 1000 కోట్లు దొబ్బేస్తుంది. ఆ రోజు 500 రూపాయలకి కట్టుకొని ఈ రోజు ఇంతమంది కమ్యూనిటీ లేకపోతే ఈ కాయిన్ ఇంత రేటు పోదు. 2 కోట్ల పైన మంది దీంట్లో ట్రేడింగ్ లో, ఎక్స్చేంజ్ లో కానీ మనకి యువ కంపెనీలో కానీ 2 కోట్ల పైగా ఉన్నారు. అందుకోసం ఈ స్కై అండ్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకుని వచ్చి ఎందుకు తీసుకొచ్చారంటే ఫ్రీ రెఫరెన్స్, ఫ్రీగా రెఫర్ చేసుకోవడమే, రిజిస్ట్రేషన్ అవ్వడమే. ఫ్రీగా రిజిస్ట్రేషన్ అయితే ఎంతో ఒక తీయాలి వాళ్ళకి. ఈ రోజుల్లో 10 రూపాయల ఆదాయం లేనిది ఎవరు ఏ పని ఫ్రీగా చేయరు. అందుకోసం డాడీ ఏం చేస్తున్నారంటే ఫ్రీ రెఫరెన్స్ ఇచ్చి, ఒకవేళ మీరు ఎవరినన్నా ఇప్పుడు
ఒక తల్లి ఉంది, పోయి చీర కొనిపిస్తే వాళ్ళకి ఆ చీర ఒకటి స్పెషల్గా వాడు ఎక్స్ట్రా ఇవ్వడు. ఒక టికెట్ వాడికి ఎక్స్ట్రా వచ్చిందని చెప్పి వీటి పబ్లిసిటీతో సినిమా హిట్ అయినా కూడా వాడికి డబ్బులు ఏమో ఎక్స్ట్రా ఇవ్వడు. కానీ ఇక్కడ ఏంటంటే ఒకరిని రికమెండ్ చేసి ఒకరికి రెఫరల్ కానీ ఇస్తే, ఒకరికి రెఫరల్ ఇచ్చి వాళ్ళని కానీ ఐడికి రిఫరల్ రిజిస్ట్రేషన్ చేపిస్తే 200 రూపాయలు కంపెనీ ఇస్తుంది. అర్థమైనా? ఎంత? 200 రూపాయలు మీకే ఇస్తుంది. ఇదివరకు గూగుల్ ప్లే యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎంతో ఒకంత వస్తా ఉంది. అట్టా ఇప్పుడు కేవలం రెఫరల్ తీసుకోండి, రెఫరల్ తీసుకొని చేసుకోండి, రెఫరల్ ఇచ్చి చేసుకోండి ఉందన్న. మీరు అతనికి రెఫరల్ ఇవ్వండి, మీకు 200 వస్తుంది. మీరు నాకు రెఫరల్ ఇవ్వండి, మీకు 200 వస్తుంది. మీరు నాకు రెఫరల్ మీకు 200 వస్తే మీకు రెఫరల్ ఆయన ఇచ్చినందువల్ల ఆయనకి మళ్ళీ 150 రూపాయలు వస్తాయి. మళ్ళీ నేను పోయి ఇంకొక అతను రెఫరల్ ఇస్తే నాకు 200 వస్తాయి అతని మీద, మీకు 150 రూపాయలు వస్తాయి, అతనికి 100 రూపాయలు వస్తాయి. మళ్ళీ 25 లెవెల్స్ ఎంతమంది వచ్చినా ఫస్ట్ లెవెల్ డైరెక్ట్గా ఇస్తే 200, సెకండ్ లెవెల్ నుంచి 6th లెవెల్ వరకు 150, 5th లెవెల్ వరకు 6th నుంచి 25 లెవెల్స్కు 100. ఇలా డబ్బులు ఇచ్చి కంపెనీ ఎందుకు డబ్బులు ఇచ్చి రెఫరెన్స్ ఇచ్చుకోండి. ఈ డబ్బులన్నీ మనకి డిస్ప్లేలో కనిపిస్తాయి. ఎప్పటికప్పుడు మీరు ఇప్పుడు జాయిన్ చేశారనుకోండి, ఇప్పుడే మీకు డిస్ప్లేలో కనిపిస్తాయి. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి విత్డ్రాల్ అంటే 250 days స్టేకింగ్, అంటే దాదాపు ఒక 1 year వేసుకుందాం. డిసెంబర్లో స్టార్ట్ అయింది, మళ్ళీ డిసెంబర్కి మీకు విత్డ్రా స్టార్ట్ అవుతుంది. అంటే స్టేకింగ్లో ఉంటాయి 1 year. 1 year తర్వాత ఇంక విత్డ్రాల్ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాయి. మీకు ఈ లోపల ఎంత డబ్బులు సంపాదించి పెట్టుకుంటారో అంత డబ్బులు దాంట్లో సంపాదించి పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? అర్థమైందా? ఎన్ని డబ్బులు కావాలో అన్ని డబ్బులు దాంట్లో 1,00,000 సంపాదించి పెట్టుకోండి. మీకు అక్కడి నుంచి విత్డ్రాలు స్టార్ట్ అయిపోతాయి. ప్రతి 15 రోజులకు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది విత్డ్రాల్. మంచి ఇన్కమ్. ఫ్రీ రెఫరెన్స్ కదా ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం. ఈ రెఫరెన్స్ ఎందుకు ఇస్తున్నారంటే కమ్యూనిటీ పెంచడం. ఇప్పటికే 2.5 కోటి మంది ఉన్నారు. ఇంకో 3 కోట్లు 4 కోట్లు కమ్యూనిటీ వచ్చేసింది అనుకోండి. ఈ కమ్యూనిటీ ఎక్కువ అయిపోయిన తర్వాత ఈ ట్రేడింగ్ నేర్పిస్తాం. మనం ట్రేడింగ్ నేర్పిస్తాము, వస్తువులు ఎలా కొనుక్కోవాలో నేర్పిస్తాం, దీంట్లో నుంచి కాయిన్స్తో నేర్పిస్తాం. అందుకని కమ్యూనిటీ ఎక్కువ అయిపోయింది అనుకోండి, కాయిన్స్ చాలుతాయా? కానీ కాయిన్ వాడికి కంపల్సరీ కావాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తుంటారు? ఫోటోగ్రాఫర్. మీకు ఇప్పుడు ఫోటో కెమెరా కావాలి. మంచి కాస్ట్లీ కెమెరా ఎంతలో ఉంటుంది మీరు కొనాలనిపిస్తే? 5 లక్షలు కెమెరా వేసుకోండి. మీకు ఒక అద్భుతమైన ప్లాన్ చెప్తాను దీంట్లో రాబోయేది. మీరు ఒక కెమెరా కొనుక్కోవాలి అంటే పోయి 5 లక్షల వాల్యూబుల్ కెమెరాకి 2.5 లక్ష వాల్యూబుల్ QCC కాయిన్ కావాలి. అర్థమవుతుందా? 2.5 లక్ష వాల్యూబుల్ QCC కాయిన్ కావాలి. దాంట్లో అంటే 50%, 10% వచ్చేసి INT డాలర్స్ కావాలి. 10% అంటే 50,000. 50,000కి అంతేగా 50,000. 10% మీకు INT కావాలి. మిగతా 30% INR క్యాష్. 30% అంటే ఎంత? 1,50,000. 1,50,000 క్యాష్ పెట్టుకొని క్యాష్ రెడీగా మీరు పెట్టుకోవాల్సింది మొత్తం ఎంత? 5 లక్షలకి 4,90,000 పెట్టుకోవాలి క్యాష్. 10,000 మీకు డిస్కౌంట్. క్యాషే కావాలి 4,90,000. కానీ ఇక్కడ ఈ 4,90,000 ఎవరికి ఇస్తున్నారు? క్యాష్ షాప్ అందరికి ఇస్తున్నారు. 30% 1,50,000. ఇక్కడ మీకు INT కావాలి, కాయిన్ కావాలి, మిగతాది అంటే ఇదొక 10%, అదొక 50%, 60% ఇక్కడ కాయిన్ కావాలి, 30% అక్కడ కట్టేశారు, 10% మీకు ప్రాఫిట్ వేసుకోండి. ఈ యొక్క 60% కావాలి అంటే ఏం చేయాలి? INT డాలర్స్ ఉండేవాడి దగ్గర కొనుక్కోవాలి. కాయిన్ కొనుక్కోవాలంటే INT కావాలి. అవునా కదా? మీ దగ్గర INT ఉంటుందా? నాలాంటి వాళ్ళ దగ్గర, ఇలాంటి వాళ్ళ దగ్గర, ఇలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది INT. మీరు కొనుక్కోవాల్సిందిగా ఒక INT డాలర్ 100 రూపాయలు వాల్యూ. దాన్ని 100 రూపాయలు వాల్యూ INT డాలర్. అర్థమవుతుందా? ఈ INT డాలర్స్ మా దగ్గర కొనుక్కుంటారు. మీరు మాకు ఇస్తారు క్యాష్, మేము అమ్ముకుంటాం. మాకు ఎక్కడి నుంచి వచ్చిన INT? కాయిన్ ఉంది, కాయిన్ ఉంది కాబట్టి మా దగ్గర QCC కాయిన్. ఆ QCC కాయిన్ అమ్ముకుంటే మాకు డాలర్స్ వచ్చినాయి. INT డాలర్స్ ఏం చేసుకుంటారు? డాలర్స్ ఏం చేసుకుంటారు అంటే మీలాంటి వాళ్ళకి INT కావాలంటున్నప్పుడు డబ్బులు తీసుకొని మేము INR తీసుకొని INT ఇస్తాం. మీరు కాయిన్ ఎందుకు కొనుక్కోవాలి? ఆడ ఈడ కట్టాలి కాబట్టి 10% డిస్కౌంట్ వస్తుంది. అంతేకాకుండా ఇంకొక ప్లాన్ కూడా ఉంది. 10 లక్షలు ఉంది అనుకోండి,
మీకు ఎంత 50% కాయిన్ కావాలి. 5 లక్షలకి 60% అంటే 3 లక్షల రూపాయలు కాయిన్ కావాలి కదా. 3 లక్షల రూపాయలు కాయిన్ కావాలి. మీరు నాకు క్యాష్ ఇస్తే 3 లక్షల రూపాయలు వాల్యూ తీసి ఐడెంటిటీ ఇస్తాను. ఐడెంటిటీ దాంట్లో పెట్టుకొని కాయిన్ కొనేసుకుంటారు. ఇప్పుడు 10 లక్షల వాల్యూలో 3 లక్షల రూపాయలు వాల్యూ కాయిన్ కొనుక్కుంటారు, పెట్టుకుంటారు. మీరు ఈ రోజే పోయి కెమెరా కొనాలి అంటే ఆ 5 లక్షలది మీకు దాని వాల్యూ ఉంటుంది. మీకు అక్కడ ఒక వారం ఆగండి, లేదా 10 రోజులు ఆగండి, 1 మంత్ ఆగండి. మీకు అప్పుడు కాయిన్ రేటు మాత్రంగా పెరిగిపోతూ ఉంటుంది. మీరు కొన్నది 10 లక్షల వాల్యూ అప్పుడే కొన్నారు, మీరు 3 లక్షలకి పెరిగిపోతూ ఉంది అనుకోండి. అదొక 20 లక్షలు అయింది అనుకోండి. మీరు పెట్టిన 3 లక్షలకి ఇంకో 3 లక్షలు వచ్చినట్టే కాదా మీదే. మీరు అంత అప్పుడు మీకు కావాల్సింది 3 లక్షలే కాబట్టి 3 లక్షల రూపాయల వాల్యూబుల్ కాయిన్ కొని 3 లక్షలు ఆ కాయిన్ మీదే పెడతారు. ఉండుంటుంది, పెరిగినట్టే కదా. అప్పుడు ఆ 3 లక్షల రూపాయల వాల్యూబుల్ కాయిన్ తీసుకొని వచ్చి ఈ షాప్ అంతా కొట్టేస్తారు. 50% ఐడెంటిటీ నాకు ఇస్తారు డబ్బులు. ఈ మొత్తం ఈ 3 లక్షలు ఈ ఐడెంటిటీ 5% 10% మొత్తం నాకు వచ్చిన ఈ డబ్బులు నేను తీసుకున్నా. మీకు ఐడెంటిటీ ఇచ్చా, మీరు క్యూసీసీ సంపాదించుకున్నారు. అర్థమైందా? ఈ క్యూసీసీ కాయిన్ అతను కొట్టారు. మరి అతను ఏం చేసుకుంటాడు? షాప్ అతను కాయిన్ ఏం చూసుకుంటాడు, డాలర్స్ ఏం చేసుకుంటాడు? అతను క్యాష్ కదా కావాల్సింది వ్యాపారానికి. ఇక్కడ టెక్నిక్ ఏంటంటే ఎప్పుడైతే మీరు కాయిన్ అతనికి కొట్టేస్తారో 3 లక్షల రూపాయల వాల్యూబుల్ కాయిన్, ఆటోమేటిక్గా కంపెనీ నుంచి క్యాష్ కట్ అయ్యి అతనికి వస్తుంది. ఎవరికి? షాప్ అతనికి. ఈ కాయిన్ కంపెనీకి వెళ్ళిపోద్ది. కంపెనీలో స్టేకింగ్ పెట్టుకుంటాడు. ఇప్పుడు మీరు ఇక్కడ మిగిలిన కాయిన్ 3 లక్షల రూపాయల కాయిన్ స్టేకింగ్ లో పెట్టుకున్నారు, ఎప్పుడైనా అమ్ముకోవచ్చని. అదే విధంగా ఆయన కూడా అక్కడ స్టేకింగ్ లో పెట్టాలి కదా కాయిన్. ఆయనకు కూడా ఇలాంటి ఆదాయం వస్తుంది కదా తర్వాత. అందుకోసం ఆయన కాడి క్యాష్ షాప్ వాడికి వెళ్ళిపోద్ది, కాయిన్ కంపెనీకి వెళ్ళిపోద్ది. ఇది బాగుందా లేదా? మరి అలాంటప్పుడు ఈ సబ్జెక్టు ప్రతి ఒక్క కస్టమర్కి మనం నేర్పించి చెప్పి బాగా ట్రైనింగ్ ఇచ్చామనుకోండి, ప్రతి ఒక్క వస్తువు కాయిన్తో కొట్టాడా, డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి కొట్టాడా? కాయిన్తోనే కొట్టాడు. కాయిన్తో కొనడానికి వాడికి ఐడెంటిటీ అని చూస్తుంది. మేమంతా కాయిన్ మీద పెట్టుబడి పెట్టుకున్నాం. ఇప్పుడు మీరున్నారు, 3 లక్షల రూపాయలు వాల్యూబుల్ కాయిన్ ఇంకా మిగిలింది మీ దగ్గర. కాయిన్ పెరిగింది కాబట్టి మీ ఫ్రెండ్ ఒక అతను కొనుక్కోడానికి పోతాడు. నాకు ఐడెంటిటీ కావాలంటే ఏం చేస్తారు? ఆ రోజు ఎంతైతే రేటు ఉందో వాడికి ఎన్ని ఐడెంటిటీ కావాలో అంత కాయిన్ మీరు అమ్మేస్తారు. ఆ రోజు సేల్ ఎంతైతే రన్నింగ్ ఉందో పెట్టేస్తారు. మీరు ఇప్పుడైతే సేల్ అయిపోతుంది, ఎవడో ఒకటి కొనేసుకుంటాడు. మీకు ఐడెంటిటీ వచ్చేస్తుందా? ఈ ఐడెంటిటీ వాడి దగ్గర క్యాష్ తీసుకుని ఈ ఐడెంటిటీ ఇచ్చేస్తారు వాడికి. డబ్బులు చేయాలి మీకు. మిగతా కాయిన్ మీద ఉంది, మిగతా అదంతా కాయిన్ మీద ఉంది మీ పెట్టుబడి. అది మళ్ళీ పెరుగుతూ ఉంది. మీరు ఇక్కడ అమ్మిన ఐడెంటిటీ మళ్ళీ దాంట్లో వచ్చేసిందా లేదా? ఆదాయం పెరుగుతూ ఉంటుంది. మన పాకెట్లో, మన ఫోన్ పేలో, మన అకౌంట్లో ఉండే బదులు డబ్బులు కాయిన్ మీద పెట్టుబడి పెట్టేసుకొని ఉండండి. ఎప్పుడైనా దాన్ని తెచ్చుకుంటా ఉండండి. ఇప్పుడు ఐడెంటిటీ అడిగాడు, కెమెరా కొనాలి, ఏదో ఇంకేదైనా కావాలి, వాడికి ఐడెంటిటీ కొనాలి. ఇంకెన్ని కావాలరా? ఒక 100 కావాలి. 100 అంటే 10,000 ఇంటి. మీరేం చేశారు? ఆ రోజు రేట్ ఎంత ఉందో మీ దగ్గర కాయిన్ ఉంది కాబట్టి ఆ 10,000 వాల్యూ కాయిన్ అది చూపిస్తుంది. $100 ఎంత కాయిన్ ఉంది. అది సేల్ కొట్టారు అనుకోండి, ఇమ్మీడియట్గా కొనేవాళ్ళు ఉంటారు అలా. ఒక 10 నిమిషాల్లో 15 నిమిషాలు మీకు అక్కడ 100 కాయిన్స్ వచ్చేస్తాయి, $100 వచ్చేస్తాయి. ఆ డాలర్స్ వాడికి సెండ్ చేసేస్తారు. మీకు 10,000 వచ్చిందా లేదా? మళ్ళీ మీ కాయిన్ ఆడ ఎదుగుతుందా లేదా? మీ ఆస్తి తరగదు కాయిన్ మీద, వధువునే ఉంటుంది. అది ఎక్సలెంట్ అండి, మామూలుగా లేదు. ఇప్పుడు ఇందాకనే విన్నారు ఎంత 3 గంటలు ఎంత తీసుకురావడం. ఇలా చాలా మంది నేను చెప్పిన తర్వాత నేర్చుకుని చాలా మంది సంపాదించి ఈరోజు చాలా తృప్తిగా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. అలా అద్భుతమైన కాన్సెప్ట్ ఈ యొక్క కిబోలో ట్రేడింగ్.